సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈరోజు అయితే మనం 1v1 ఆడబోతున్నాం. లాస్ట్ టైం మేము ఆదిత్య గౌడ్తో 1v1 అయితే ఆడతానని ప్రామిస్ అయితే చేశాను అనమాట. సో 1v1లో అతను ఏం చేసినాడంటే లాలిమోడ్ చూపించినాడు. అది కూడా ఒకసారి కాదు, 2 సార్లు. సో నాకైతే అక్కడ కాలింది. సో దీనివల్ల నేను 1v1 అని మాట్లాడి మన ఫ్రెండ్స్ జాకీ వాళ్ళందరూ కలిసి 1v1 అయితే పెట్టినారన్నమాట. సో ఇతను నేపాల్ మనిషి. సో నేపాల్ నుంచి వచ్చాడనమాట. గేమ్లోకి ఎలా వచ్చాడో జరగద్దండి. సో మనమైతే ఇవన్నీ గెలిచెల్లా. బ్లడ్ ఈటర్ అబ్బా బాబా. సో కానీ ఇంకో మాట వచ్చేసి, ఇతను లాస్ట్ టైము కిల్స్ అయితే ఎక్కువ చేయలేదు. అంటే లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు. లాస్ట్ ప్లేస్లో ఉండి కూడా అమౌంట్ వేసాడు. సో ఇదంతా మనమైతే ఆడొచ్చు. బట్ చూద్దాం. ప్రో ప్లేయర్ ఇతను నేపాల్లో మేబీ నెంబర్ 1 గేమర్ అనుకుంటా. సౌత్లో నెంబర్ 1 గేమర్. MP40 గాయస్, MP40 మోసం చేసి అరే ఇతనికి ఇంకా కరగలేదు అనుకుంటా. ఉండండి, కరిగిద్దాం. అప్పుడే ఎట్లా బ్రో ఒప్పుకుంటా నేపాల్ నెంబర్ 1 గేమర్ అని. అంత మాత్రాన అలా చేస్తా. నేపాల్ గేమర్ వర్సెస్ శిక్షా గేమర్ జరగబోతుంది మ్యాచ్. చూపించారు బాయ్. ఈ రౌండ్ నేను చేస్తాను. చెప్పింది చేస్తా, చేసింది. నేను ఇప్పుడు లాలిమోడ్ కొట్టచ్చు కానీ కొట్టలే. ఎందుకంటే నా స్టైలే అంతా. వేరే వాళ్ళకి హట్ చేయడం నా బయో డేటాలోనే లేదు. చెప్పాను, చేసి. సో తను లాలిమోడ్ చూపించాడు. మేము లాలిమోడ్ చూపించకుండా తీసుకున్నాము. న్యాయంగా ఆడదాం గాయ్. న్యాయంకి అన్యాయానికి పోరాటం. అది చూడ్డానికి మీరంతా సిద్ధం. ఓకే, బ్యాటిల్ అయితే ఆడ ఇక్కడ జరుగుతుంది కదా. కొట్టేశాం. అది లాలిమోడ్ చూపిరా బాబు. ఒప్పుకుంటావా నెంబర్ 1 గేమర్ అని నేపాల్లో? అంత మాత్రం లాలిమోడ్ చూపిస్తాడా? ఏమంటారు గైస్, గెలుస్తాం? పరుగు తీద్దామా? నేపాల్లో నెంబర్ 1 అతను. చూద్దాం. శిక్షా గేమర్ నేపాల్ నెంబర్ 1. టైటిల్ అయితే అది అమ్మా. చూసుకో ఏం చేసుకుంటావు. బ్యాక్ మోడ్ ఆన్ చేసినాడు గైస్. మేబీ ఇతను ఇదంతా సింపుల్ గాడే. నేనున్నా వేరేవాడు MP40 దొరికింది. న్యాయంగా ఆడతా. న్యాయంగా అడిగి ఇండియా అంట నేపాల్ నెంబర్ 1 గేమర్ అని. నేను కూడా ఇండియాలో నెంబర్ 1 గేమరే బ్రో. ఒప్పుకుంటాను. కంటెంట్ ఇచ్చిన మాత్రం లాలిమోడ్ చూపిస్తారా ఎవరైనా? Guys, we are close to 100 subscribers.
సో కంప్లీట్ చేస్తే స్పెషల్ వీడియో చెప్పినవి అప్లోడ్ చేస్తాను. ఆ స్పెషల్ వీడియో ఎందుకు కూడా లీక్ చేసేస్తాను. దాని పేరు మైండ్ క్రాఫ్ట్. అమ్మా ఉండదు, ఒక్క నిమిషం. M10X తీసుకోవచ్చు. ఇక్కడ M10X తీసుకుంటే చీటింగ్ అంటారు. సో నేను ఛాన్స్ ఇవ్వడు. తెలంగాణ లేపేస్తే M10 లేపేయాలి అంతే. హెడ్ పడినా బాడీ పడినా ఒప్పుకుంటా. నువ్వు నేపాల్లో నంబర్ 1 అని మాట ఎన్నిసార్లు చెప్పింటాను. ఇండియా ఫస్ట్ రౌండ్ అయితే అతను తీసినాడు. దాని తర్వాత నేనైతే ఒక్క రౌండ్ కూడా అతనికి తీయలేదు. మేబీ అతనికి ఇద్దాం అనుకుంటున్నా, చూద్దాం. హెడ్ మళ్ళీ అనుకో అతనికి రౌండ్ రామమ్మా. ఎన్ని కిలోలు ఇస్తావు? పరిగెత్తాను ఎందుకు? వాడికి నువ్వు బ్రెడ్ ఈట్ చేస్తాను. ఓ గైస్, ఫైనల్ ఇతనైతే 1 ట్యాప్ అయితే కొట్టినాడు. ఓహో అమ్మా, అంతగానే వద్దు నీకు. దా చూద్దాం. ఈ స్పీడ్ ఎంత పడిందంటే నేను కొడతాను. ఇప్పుడు స్కిన్ ఉంది కానీ ఎపిక్ చేయలేను నేను, ఎందుకో నాకు తెలియదు. ఏ ఖడున్నావు అమ్మ. ఇద్దాం చెప్పాను కదా గాయస్, లాస్ట్ రౌండ్ నేనైతే ఇద్దాం అనుకుంటాను. అందుకే ఈ రౌండ్ నేను తీసేయాల ఎట్లయినా. ఓ సారీ బ్యాటరీలు అక్కడ సారీ మామా. ఎక్కడున్నావు? అరే హెడ్ పడ్డా బాయ్. ఓహో వాట్ లవ్లీ హెడ్ షాట్. బ్లడ్ ఈటర్. नेपाल का नंबर 1 गेमर ఆదిత్య గౌడ్. షాగాడు తోమేస్తున్నాడు వాడిని. బయట ఏం బరువు ఉంటుంది వానికి. అందుకే కొన్ని రౌండ్స్ ఇస్తాను, లేకపోతే అంతే వాడు 0/7. సారీ టు సే బ్రో, ఓడిపోయాము. సో గైస్, ఇక్కడైతే అతను లాస్ట్ టైం అయితే 1 ట్యాప్ అయితే కొట్టాడనమాట. సో ఇప్పుడైతే మనం అతను కూడా కొట్టనియండి 1 ట్యాప్. ఎందుకంటే అతను కూడా నేపాల్ మనం ఎందుకు పడి షార్ట్ కన్నా ఎక్స్ కాదు కదా, ఎక్స్ అయింటేనా అతను యూజ్ చేస్తే మేము యూజ్ చేస్తాం. సో గైస్, లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. ఈవెంట్ అయితే వీడియో అయితే కంప్లీట్ అవ్వబోతుంది. మీరు లైక్ చేస్తే లైక్ చేయండి. 10 మినిట్స్ అయితే కంటెంట్ రికార్డ్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇండియాకా అంట చూడు. సారీ నేపాల్ కా నంబర్ 1 గేమర్ ఆదిత్య గౌడ్. బ్లడ్ ఈటర్. బ్లడ్ని ఎవరైనా తాగుతారు, తినేలాగా ఉన్నాడే. బ్లడ్ ఈటర్ అంట ఆదిత్య గౌడ్. అంటే ఆదిత్య దేవుడు. చూడండి మీ దేవుడు. అరే దేవుడు అనిపించుకున్నావురా బాయ్. ఓహో తగ్గేదేలే అంటున్నాడు గైస్. ఈ రౌండ్ తీసేద్దాం గైస్. ఇక్కడ పీక్లోనే
మ్యాచ్ అయితే స్టార్ట్ అయిందా లాస్ట్ వీక్. సో ఇక్కడైతే ఏం చేసేద్దాం మనం, ఎక్కువ ఎక్స్ట్రాలు వద్దు. మ్యాచ్ ఇక్కడే స్టార్ట్ అయింది, మనం ఇక్కడే ఏం చేసేద్దాం. లేకపోతే అతను తోక పెరిగేలాగే ఉంది. నా దగ్గర ఉంది ఆ ఎమోటు, నేను వేయలే. నేను కూడా, కానీ ఒకవేళ ఈ రౌండ్కి నేను తీసిన అనుకో వేస్తాను అమౌంట్. ఎందుకంటే ఈరోజు నేను ఫుల్ ఆన్ ఫైర్. ఓ తప్పించుకున్నావా మమ్మ. M10 ఎక్సెల్ తీసుకున్నా. M10 అంటే M180. ఈ రౌండ్ అయితే ఓకే, అతను ముందరే పోయి చూపిస్తా. అతను చచ్చిపోయినాడు, మంది బోయా అయిపోయింది అప్పుడే. చూపిస్తా. తెలివితో ఆడితే మనం కానీ గెలుస్తాం. ఓహో అయిపోయాయి. ఇక్కడ ఇంకో ఎమౌంట్ కానీ చూపిస్తా ఉండండి. ఇదే విధంగా అయితే మనం చెప్పినట్టుగానే మీరు కూడా లైక్ టార్గెట్ కంప్లీట్ చేశారు, మేము కూడా లైక్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసాం. నేను అన్నట్టుగా మీరు 20 లైక్స్ అయితే కంప్లీట్ చేశారు. నేను కూడా 1v1 ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాను. నిజానికి అతను నేపాల్ నంబర్ 1 గేమరే, బట్ కొన్ని సందర్భాల్లో అతను లాలిముడ్ చూపినందుగా ఇండియాలో బిగ్గెస్ట్ యూట్యూబర్ శిక్షా గేమర్ అతన్ని చంపేశాడు. సో ఐ హోప్ మీకు కూడా నచ్చినట్టుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అరే వెళ్ళిపో బాయ్, నీది అయిపోయింది కానీ వెళ్ళిపో.